బషీరాబాద్ మండల కేంద్రంలో బీసీఎస్సీ సామాజిక వర్గాల ప్రజలకు దశాబ్దాలుగా ఉన్న శ్మశాన వాటిక సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి సమస్య తీవ్రతను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి శ్మశాన వాటిక ఏర్పాటు కోసం 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం పట్ల మండలంలోని బీసీ, ఎస్సీ మరియు మైనార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తమ చిరకాల వాంఛ నెరవేర్చిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్మశాన వాటికలో తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల సమస్యల పట్ల ప్రజా ప్రతినిధుల సత్వర స్పందనపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి. తాండూరులో ఎమ్మెల్యే గారికి అందరు వచ్చి బషీరాబాద్ ప్రాపర్లో బీచ్లకు శ్మశాన వాటిక లేదు, అది ఎక్కడ ముందు పెట్టాలంటే చాలా కష్టమవుతున్నది. అది తీసుకుపోయి చెరువులో పెట్టాలంటే చెరువు దగ్గరికి రావడానికి పోవడానికి ఇబ్బంది ఉంటే, కావున ఒక 2 ఎకరాల స్థలము బీసీలకు కేటాయించాలని చెప్పి అందరం ఎమ్మెల్యే గారికి అడగడం, ఎమ్మెల్యే గారు వెంబడే కలెక్టర్ గారు చెప్పి 2 ఎకరాల స్థలాన్ని అలాట్మెంట్ చేస్తానని చెప్పి మాట్లాడడం చాలా సంతోషకరం. చాలా రోజుల నుండి సమస్య ఉండే బీసీలకు శ్మశాన వాటిక లేకుండే వారికి ముందలు పెట్టడానికి 2 ఎకరాల స్థలం కేటాయించాలని చెప్పడం కేటాయించడం చాలా సంతోషకరం. అదేవిధంగా అదే ఏరియాలో మన గొసైగల్లిగా ఉన్న ఎస్సీలకు కూడా చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళు కూడా ముందలు పెట్టుకుంటారు, వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. వారికి కూడా 1 ఎకరా స్థలం కూడా అలాట్మెంట్ చేయాలని కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వారికి మరియు బీసీలకు అందరికీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందు అదేవిధంగా మైనార్టీ సోదరులకు కూడా అక్కడ కోసమ్మ గుడి పక్కనే అటు సైడ్ కూడా వారికి కూడా స్థలం కేటాయించాలని చెప్పి ఇది కూడా చెప్పడం జరిగింది. అందరికీ సమన్వయంగా ఈరోజు బషీరాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ కూడా శుభవార్త ఎమ్మెల్యే గారు ఆదేశించడం చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారు కూడా ముందులో ఈ విషయంలో చర్య తీసుకుని వారికి కేటాయిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు బషీరాబాద్ మండలంలో బీసీలకి శ్మశాన వాటిక గురించి మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి కలెక్టర్తో మాట్లాడి 2 ఎకరాల భూమి కేటాయిస్తున్నట్టు ఎమ్మెల్యే గారు ప్రకటించారు. ఈ 2 రోజుల లోపల ప్రకటన అనేది వెలువడి వస్తుంది. బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతో అన్నగారికి అడిగిన వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి 2 ఎకరాల భూమి బీసీలో గురించి శ్మశాన వాటిక గురించి శాంక్షన్ చేయడం జరిగింది. బషీరాబాద్ ప్రజలందరికీ ఈరోజు మన సంతోషకరమైన విషయము మన మనోహర్ అన్న గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ సమక్షంలో మన బీసీలకు శ్మశాన వాటిక లేదని చాలామంది ఇబ్బంది పడడం వల్ల మనం బషీరాబాద్ వాళ్ళందరం కలిసి ఎమ్మెల్యే సార్కి అడగడం జరిగింది. కావున ఎమ్మెల్యే గారు తక్షణమే మా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సరే ఇట్లా కేటాయించామని 2 ఎకరాలు పొలము ఈరోజు చెప్పేశారు సార్కి. థ్యాంక్ యూ.